ఈ రోజు టాపిక్ లోపల ఆన్లైన్ ఎగ్జామ్ లోపల నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మరియు లేనప్పుడు ఈ క్రింది ఆప్షన్స్ అంటే సేవ్ అండ్ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్స్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ఎగ్జామ్ లోపలగా మీరు ఎంటర్ కాగానే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లోపల చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏమవుతుందంటే నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ అంటే నార్మల్గా వైట్ కలర్ బాక్స్ లోపల ఎన్ని క్వశ్చన్స్ కనుక మీరు విజిట్ చేయలేదో ఆ బాక్స్ వస్తుంది. తర్వాత విజిట్ చేసి ఆన్సర్ చేయని వాటికి రెడ్ కలర్ బాక్స్ వస్తుంది, ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఎన్ని ఆన్సర్ చేసిన దానికి గ్రీన్ కలర్ బాక్స్లో కనబడుతుంది. నెక్స్ట్ రివ్యూ పెట్టిన వాటికి బ్లూ కలర్ వస్తుంది. రివ్యూ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టిన దానికి దాని లోపల గ్రీన్ కలర్ వస్తుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం నెగిటివ్ మార్క్ ఉన్న ఎగ్జామ్కు లేని ఎగ్జామ్స్కి ఏ విధంగా రాస్తాం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆన్లైన్ ఎంట్రన్స్ రాగానే మీకు ఫోటో వస్తుంది. నెక్స్ట్ మీడియం వస్తుంది, ఆ తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియమే, అక్కడ మీరు మీడియం చేంజ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్ వస్తుంది, ఎగ్జామ్ నేమ్ వస్తుంది, సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 వస్తుంది. కింద సేవ్ అండ్ నెక్స్ట్, క్లియర్, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, బ్యాక్, నెక్స్ట్, సబ్మిట్ అని వస్తుంది. పైన చూసుకున్నట్టయితే మీకు వైట్ కలర్ బాక్స్ లోపల ఇంత చెప్పినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ మీరు చూడలేదని చెప్పడం కోసం నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ చూసి కూడా ఆన్సర్ చేయని క్వశ్చన్స్ అయితే నాట్ విజిటెడ్. నెక్స్ట్ నార్మల్గా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కిందకి వెళ్తాయి. నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అంటే మీరు ఏదైనా మార్క్ ఫర్ రివ్యూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెగిటివ్ మార్క్ వచ్చినప్పుడు ఎప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే దీనిలో ఏ ఆప్షన్ చేయకుండా నాకు ఈ ఆన్సర్ తెలుసు కానీ పర్ఫెక్ట్గా తెలియని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ పెడతారు. అంటే ఎగ్జామ్ టైం మొత్తం అవగానే మళ్ళీ నేను ఒకసారి చెక్ చేసుకోవడం కోసం మార్క్ ఫర్ రివ్యూ పెడతాను. ఇక్కడ ఆన్సర్ చేయడం కోసం మనం జనరల్గా యూజ్ చేసేది సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ యూజ్ చేస్తాను. అంటే నార్మల్గా 1 ఆప్షన్ కానీ 2 ఆప్షన్ కానీ 3 కానీ 4 కానీ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కనుక చూజ్ చేస్తే ఆటోమేటిక్గా 1 ఆన్సర్ అడుగుతుంది. ఆటోమేటిక్ ఇక్కడ అది 1 అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ గురించి. అంటే సేవ్ నెక్స్ట్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే మీరు జనరల్గా ఎప్పుడుగా ఎంట్రన్స్లో క్వశ్చన్ రాగానే ఆన్సర్ రాగానే సేవ్ నెక్స్ట్ అనే బటన్ యూజ్ చేస్తారు. ఏదైనా సెలెక్ట్ చేసుకుని సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే అది నెక్స్ట్ క్వశ్చన్కి ఫార్వర్డ్ అవుతుంది. నేను ఆన్సర్ చేస్తే అది ఏమవుతుందంటే గ్రీన్ కలర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ లోపల ఆన్సర్డ్ అని వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం కోసం నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. సో సేవ్ నెక్స్ట్ అంటే ఏదైనా ఒకటి క్లిక్ చేసి చేస్తాను. నెక్స్ట్ అనే బటన్ ఏ ఆప్షన్ క్లిక్ చేయకుండా వెళ్ళడం కోసం నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వెళ్ళాను. రెండో క్వశ్చన్కి వచ్చేసరికి దాన్ని ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి నేను ఏం చేశానంటే ఈ ఆన్సర్ తెలుసు కానీ నేను ఇప్పుడు ఆన్సర్ చేయను అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. అప్పుడు ఇక్కడ థర్డ్కు ఈ సింబల్ వస్తుంది, అంటే మార్క్ ఫర్ రివ్యూ అని వస్తుంది. సో ఇది నెగిటివ్ మార్క్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాసుకోవాలి, అంటే టిక్ చేసుకోవాలి. సో నెగిటివ్ మార్క్ ఎంట్రన్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని పెడతాం. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, మళ్ళీ మనం రివర్స్ రావడానికి ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని ఏదైనా ఒక టిక్ చేసి మీరు నెగిటివ్ మార్క్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక రాస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు నెగిటివ్ మార్క్స్ అంటే దానికి సంబంధించిన నెగిటివ్ మార్క్స్ అన్ని కట్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు కానీ నెగిటివ్ మార్క్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు గెట్ చేయడానికి ఛాన్స్ చేయకండి. సో అందుకోసమని సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనేది మనకు నెగిటివ్ మార్క్ ఎంట్రన్స్లో యూజ్ కాదు. ఒకవేళ మీరు చేసిన దాన్ని క్లియర్ చేయాలనుకోండి, అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ చేశాను దాన్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ అనే బటన్ యూజ్ చేస్తాను. సో ఫోర్త్ వన్ కూడా సేమ్ మెసేజ్ నేను ఏం చేశాను మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను, లాస్ట్లో చూస్తానని. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒకవేళ నెగిటివ్ మార్క్స్ లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను 4 అనే ఆప్షన్ టిక్ చేశాను, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేశాను. సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని టిక్ చేస్తే ఏంటంటే ఒకవేళ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ కాగానే ఇది 4th అనేది ఆన్సర్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మీరు ఆన్సర్ రివర్స్లో వచ్చి ఆన్సర్ టిక్ చేయకుండా కూడా 4 అనేది సిస్టమ్ ఆన్సర్గా తీసుకుంటుంది. సో మార్క్ ఫర్ రివ్యూ అని అనుకోండి, సో ఆటోమేటిక్గా నేను మళ్ళీ వచ్చి ఆ క్వశ్చన్ చెక్ చేస్తాను అనుకోవడం కోసం అది యూజ్ చేస్తాను. అంటే బ్లూ కలర్లో ఉన్నాయి మేబీ నేను ఆన్సర్ చేయొచ్చు, రెడ్ కలర్లో ఉన్నది నేను ఆన్సర్ చేయని చెప్తారు అన్నట్టు. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా రెడ్ కలర్ బ్లూ కలర్ వస్తుంది. నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మ్యాక్సిమం అన్ని ఆన్సర్స్ చేస్తాం కాబట్టి గ్రీన్ కలరే వస్తుంది. కొన్ని నేను సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెడతాను కాబట్టి ఈ విధంగా వస్తాయి, అంటే గ్రీన్ కలర్ వస్తాయి. ఎప్పుడు కానీ నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మనం గ్రీన్ కలర్ వచ్చి మాత్రమే ఆన్సర్ చేస్తాం. సో 6th వన్ కూడా అట్నే, 5th వన్ మామూలుగా చేశాను, 6th వన్ చేశాను, 7th వన్ చేశాను. ఇలా మీకు ఫైనల్ షీట్ వచ్చేసి
నెగిటివ్ మార్కులు లేనప్పుడు ఎలా రావాలంటే ఇలా రావాలి. ఒకసారి చూడండి. సో అంటే మొత్తం సబ్మిట్ బటన్ నేను ఎప్పుడైతే ప్రెస్ చేస్తాను ఇవన్నీ వేసి, సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ విధంగా షీట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, క్వశ్చన్ ఆన్సర్ చేసిన 100, నాట్ ఆన్సర్డ్ 0 రావాలి. మార్క్ పర్ రివ్యూ అంటే ఇంత మార్క్ పర్ రివ్యూ అనేది మనం ఎప్పుడు కానీ నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మనం అసలు టిక్ చేయం, ఎందుకంటే ఏదైనా ఒక ఆన్సర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ మార్క్ పర్ రివ్యూ, ఒకవేళ మీకు డైనమాలో ఉండి మళ్ళీ నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా అనుకున్నప్పుడు ఏవైనా రివ్యూలో పెట్టుకోవచ్చు. ఎప్పుడు నెగిటివ్ మార్క్ ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే నెగిటివ్ మార్క్ దానిలో లేనప్పుడు, ఇంట్రెస్ట్లో లేనప్పుడు. సో రివ్యూ వచ్చేసి 2 పెట్టేసాను. సో నార్మల్గా మొత్తం నాట్ విజిటెడ్ క్వశ్చన్స్ అంటే 0 అవుతుంది, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఇస్తాం కాబట్టి. ఇది నెగిటివ్ మార్క్ లేనప్పుడు ఈ విధంగా రావాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఏ విధంగా రావాలంటే మార్క్ పర్ రివ్యూ అని రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 క్వశ్చన్ చేశాను, 20 నాట్ క్వశ్చన్స్ అంటే మామూలు క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు. 20 అనేది దేనిలో ఉండాలి, రివ్యూలో ఉండాలి. అంటే మామూలుగా దాన్ని ఆన్సర్ చేస్తాను కాబట్టి నేను ఇలా రావచ్చు. కానీ దీనిలో మాత్రం 0 ఉండాలి, ఎందుకంటే ఒకవేళ మీరు సేవ్ అయిన మార్క్ పర్ రివ్యూ అని టిక్ చేస్తే దానికి నెగిటివ్ మార్క్స్ అనేది కట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకొక క్లియర్ అనే బటన్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, ఒకవేళ నేను ఏదైనా ఆన్సర్ చేసి దాన్ని క్లీన్ చేయడం కోసం క్లియర్ అనే బటన్ యూజ్ చేస్తాం. ఇది కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు క్లియర్ అనే బటన్ కానీ మార్క్ పర్ రివ్యూ అనే బటన్స్ కానీ మనం జనరల్గా యూజ్ చేయం. అంటే ఈ రెండు సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ మార్క్ పర్ రివ్యూ అనే బటన్స్ మాత్రం నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు యూజ్ చేస్తాం. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, సేవ్ అండ్ నెక్స్ట్, క్లియర్, మార్క్ పర్ రివ్యూ అండ్ నెక్స్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.